హే గైస్, వెల్కమ్ టు Q&A ఫర్ యూ. మీరు ఏ క్వశ్చన్ అయినా నన్ను అడగచ్చు, లేకపోతే ఏ ఛానల్ అయినా ఉండొచ్చు. నేను మీకైతే ఆన్సర్స్ ఇస్తా. అవి మీకు ఇంపార్టెంట్. మీరంటే ఎవరు? ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు. ఓకేనా? అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి, బ్రదర్ నేను ఈ సిచ్యువేషన్లో యూట్యూబ్ అంటే ప్రజెంట్ కాదు, ఫ్యూచర్లో ఏది చేస్తే నేను ఫ్యూచర్లో బాగా సెట్ అవుతాను యూట్యూబ్కి, అంటే మంచి మనీ ఏం చేస్తాను ఇలా. ఓకేనా? నాకు తెలిసి అసలు ఎక్కువ నేనైతే చెప్పను, కొన్ని వరకు చెప్తాను. వాటిలో టాప్ వచ్చేసి, ఇప్పుడు ఏదైనా బ్రదర్ ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉండాలి. మనం ఏ కంటెంట్ అయితే తీసుకుంటామో అది మనకు వచ్చుంటే సరిపోదు, కొత్తగా నేర్చుకో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పానా, ఇప్పుడు నా ఛానల్ ఉంది. ఏంది అసలు ఛానల్ నేమ్? Q&A ఫర్ యూ, అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకోసం. మీరంటే ఎవరైతే ఛానల్ కొత్తగా పెట్టి వాళ్ళు యూట్యూబ్లో గ్రో అవ్వాలనుకుంటున్నారు. అది కూడా Q&A అంటే ఏంది చెప్పానా? క్వశ్చన్స్ మీరు అడగతారు. మామూలుగా ప్రతి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ సబ్స్క్రైబర్లకు క్వశ్చన్స్ అడిగి పిక్ చేసి వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తారు. ఓకేనా? అక్కడ ఏమవుతుంది, అక్కడ వరకే ఉంటుంది అనమాట. మా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు నేను 1600 ఉన్నారు, నాకు అది దానివల్ల ఉపయోగం ఉంది, ఎందుకంటే నాకు అంత కామెంట్స్ రావు. దానివల్ల నేను ఏం చేశాను, ఒక ప్రాబ్లం ఉంది. ఏంది, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఏంటంటే వాళ్ళని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయలేరు కదా. ఇప్పుడు అందరికీ ఆన్సర్ చేయలేరు కదా, కొంతమంది చేస్తారు. నేను చెప్పే తప్పులేదు, వాళ్ళ తప్పులేదు, ఎందుకంటే అంతమంది చేయలేరు. అందువల్ల వాళ్ళు ఎవరైతే క్వశ్చన్స్ అడతారో అవి కానీ ఇంపార్టెంట్ పోయింటే, అంటే ఏదైనా గ్రో అవ్వేది అనుకుంటే వాటి గురించి నేను చెప్తాను. ఇది ఒక యూనిక్ ఉంది కదా, అంటే అక్కడ ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసాం. బిజినెస్లో కానీ ఇలాగే చేస్తారు బ్రదర్. అండ్ ఇది కూడా ఒక బిజినెస్. యూట్యూబ్ అనేది తక్కువేం కాదు, బిజినెస్దే. ఓకేనా? చాలా పెద్ద బిజినెస్ అండ్ ప్యాసివ్ బిజినెస్, ప్యాసివ్ ఇన్కమ్. ఓకేనా? ప్యాసివ్ అంటే ఏం లేదు, మనం అక్కడ పని చేయకుండా, అంటే ఒక సిచ్యువేషన్లో ఎప్పుడో చేసేసింది ఇప్పుడు కూడా డబ్బులు రావడానికి. ఓకే, నువ్వు నిద్రపోతున్నా మనీ వస్తుందా అలా. ఓకేనా? అట్లా మేము చేయాలి బ్రదర్, మాకు తెలియదంటే ఒకటి చెప్తా, అట్లయినా చేయొచ్చు. నేను చేసినట్టు అంటే చాలామంది ఉంటారు కదా వేరే వేరే ఓట్లో కొత్తదాన్ని ఏదో. అవేమొద్దు బ్రదర్, నాకు ఊరికనే అంటే గ్రో వచ్చేయాలా, నా ఛానల్ బాగా బ్రాండ్ అయిపోవాలనుకుంటే ఏం లేదు, లైఫ్ స్టైల్ వీడియోస్. ఓకేనా? తక్కువ కాదు బ్రదర్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ నాకు తెలిసి. ఓకేనా? ఎందుకంటే లైఫ్ స్టైల్ వీడియోస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు షార్ట్సే కదా లైఫ్ స్టైల్లో, కానీ ఫస్ట్ షార్ట్సే స్టార్ట్ చేయాలి. నీ డైలీ లైఫ్లో ఏం జరుగుతుందో అవి చూపిస్తే చాలు. అది కూడా నువ్వు టౌన్లో ఉండాలి. ఓకేనా? ఎక్కువ టౌన్లో ఉన్న వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఒకరోజు ఒక మాల్కి వెళ్ళొచ్చు, స్విగ్గీలో ఆర్డర్ చేశాను, ఏమైనా చేయొచ్చు. ఓకే, నేను ఇట్లా తిన్నాను, ఈ లంచ్ ప్రిపేర్ చేశాను, ఇవన్నీ చెప్పచ్చు. ఓకేనా? ఇట్లా ఇదైతే చాలా అయితే గ్రో అవుతుంది, దీనికి కూడా చాలా గ్రోత్ అవుతుంది. మనీ ఇన్వెస్ట్ చేయకుండా నేను చెప్పేది, దీంట్లో మనీ ఇన్వెస్ట్ చేసేది కదా. అలాగే నేను చెప్పినట్లుగా మనీ ఇన్వెస్ట్ లేదు కదా. ఇప్పుడు నేను చేస్తాను, దాంట్లో మనీ ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, కానీ నా టైం ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఓకేనా? అది ఇంపార్టెంట్. మన టైం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? మనీ ఎప్పుడైనా వస్తుంది, టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు వచ్చి ఇది చెప్దామని వీడియో చేశాను. అండ్ మీరు ఎవరైనా కొత్తగా వచ్చింటే యూట్యూబ్లోకి ఇలా కొత్త కంటెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకరు చేసినట్టు అవుతుంది. కుకింగ్ అవన్నీ ఏంటంటే ఉన్నాయి. ఓకే, ఇంకా ఎంత కుకింగ్ అని చూపించగలుగుతావు చెప్పానా? ఓకే, చూపించలేవు. ట్రావెలింగ్ ఉంది, లాగ్స్ ఉన్నాయి, ఎంతవరకు చూపించగలుగుతావు? దానికంటే ఒక ఎండ్ ఉంటుంది కదా. ఆ ఎండ్ పాయింట్ అనేది ఫ్యూచర్లో నాకు తెలిసి ఇంకా అందరు చేయాల్సి ఉంటారు, అన్నీ చూపించాను, నువ్వేం చేయలేవు ఫ్యూచర్లో. ఫ్యూచర్ కోసం కొత్తగా చేయాలంటే అలాగే ఈ డిజైనింగ్ ఉన్నాయి కదా, థంబ్నెయిల్ డిజైనింగ్, అవన్నీ చెయ్యి. వాటిలో ఈ ఒక థంబ్నెయిల్కి ఇంత అని, ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి బ్రదర్. దాని మీద కానీ మంచి ఫ్యూచర్ అయితే ఉంది. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.